ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీ పద్మావతి మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ఆర్య నిజంగానే ఆర్యకి పాప అరవింద్ కూతురని నిజం తెలుసుకోబోతున్నాడా? నిజం తెలుసుకొని అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మొత్తానికి దివ్య పాపని అయితే మురళి చేతిలో పెడుతుంది. పాపని తీసుకొని పారిపోతున్న మురళి వెనకాలే విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఇక వెంట పడతారు. తరువాత విక్కీ పద్మావతి ఇద్దరు కూడా వెతుకుతూ ఉండగా పులివేషంలో వచ్చిన మురళియే పాపని తీసుకువెళ్ళిపోవడాన్ని నిజాన్ని తెలుసుకొని వాడు వెంటే పడతారు. పద్మావతి ఇక మురళిని అడ్డుకుంటుంది. ఇక పద్మావతిని కూడా కొడతాడు మురళి. కొట్టిన తర్వాత ఇక విక్కీ అది చూసి పద్మావతిని పాపని మురళి దగ్గర నుంచి కాపాడి ఇక మురళిని అయితే చితక బాదుతాడు. ఇక మురళిని తల మీద గట్టిగా కొట్టడంతో మురళి అయితే ఇక స్పృహ కోల్పోతాడు. ఇక పద్మావతి పాప ఇద్దరూ కూడా క్షేమంగానే ఉంటారు. కానీ విక్కీకి అనుమానం వస్తుంది. విక్కీకి అనుమానం వచ్చి పద్మావతిని అడుగుతూ ఉంటాడు, పాప కోసం ఆ మురళి పదే పదే ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు పద్మావతి, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే నేను ఏ నిజాన్ని మీ దగ్గర దాచిపెడతలేదు సారు అని అంటూ ఉంటుంది పద్మావతి. లేదు పద్మావతి, 2 సార్లు కూడా పాపని ప్రాణాలకి తెగించి కాపాడావు, చెప్పు పద్మావతి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి ఎంతసేపటికి కూడా నిజాన్ని బయట పెట్టకపోయేసరికి అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి చెయ్యిని తీసుకొని తల మీద పెట్టుకొని నా మీద ఒట్టేసి చెప్పు, అసలు ఏం జరిగింది? నువ్వు ఏ నిజాన్ని నా దగ్గర దాచిపెడుతున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అడుగుతూ ఉన్నప్పుడే పద్మావతి అయితే చెప్తాను సారు, చెప్తాను. ఇన్ని రోజులు నా గుండెల్లో అగ్నిగుండంగా మారిన ఆ మాటని చెప్తాను. మీకు చెప్పలేక, నాలోనే దాచుకోలేక ఎంతో కుమిలిపోయాను. కానీ ఇప్పుడు ఆ గుండె భారాన్ని దించుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఈలోగా ఆర్య అయితే వెతుక్కుంటూ వస్తాడు పాపని. అలా వెతుక్కుంటూ పాపని వస్తూ ఉండగా అప్పుడే ఇంకా పాపని పద్మావతి చేతిలో చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఆర్య అయితే పాపని మొత్తానికి పద్మావతి విక్కీ కాపాడారు అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అరవింద్ వదిన పాప ఎవరో నాకు తెలిసింది సారు, మీ అమ్మ ఎక్కడుంటుందో కూడా తెలిసింది అని అంటూ ఉంటే ఎక్కడుంది, మా అమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అయితే మీ అమ్మ ఎవరో కాదు సారు, ఈ పాపే మీ అమ్మ, అరవింద్ వదిన కూతురు అని మీ మేనగోడలు అని చెప్పి పద్మావతి అయితే విక్కీతో నమ్మలేని నిజాన్ని బయట పెడుతుంది. ఆ మాట విని ఒక్కసారి ఆర్య కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక విక్కీ అయితే ఎంతో ఆనందంగా పాపని దగ్గరికి తీసుకుంటాడు. ఎంతో ఆనందంగా పాపని దగ్గరికి తీసుకొని అప్పుడే ఇంకా అమ్మా నువ్వు నా దగ్గరే ఉన్నావా, కానీ నేను నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా, గుర్తుపట్టలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ. అయితే ఎందుకు పద్మావతి, మా అమ్మ నా దగ్గరే ఉందని ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు, నాకు నిజాన్ని దాచిపెట్టావు, అబద్ధం ఎందుకు చెప్పావు, నా దగ్గరే ఉంది కదా మా అమ్మ, ఎందుకని చెప్పలేదు పాప గురించి అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అయితే ఇటు పెంచిన ప్రేమ, అటు కన్న ప్రేమ ఎవరికి చెప్పను సారు అని పద్మావతి అంటూ ఉంటుంది. అవును సారు, నిజంగానే కదా, ఇటేమో మా అక్క అను, అలాగే బావగారు ఆర్య తనని కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు, తన కన్న కూతురు కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఈ పాప అరవింద్ వదిన పాప అంటే వాళ్ళు దత్తత చేసుకున్నారు కాబట్టి, ప్రేమని పెంచుకున్నారు కాబట్టి పాపని వదులుకోలేరు, తట్టుకోలేరు, అందుకని నిజాన్ని బయట పెట్టలేకపోయాను సారు అని పద్మావతి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే పద్మావతి, ఇప్పుడు కూడా నేను ఈ పాపని తీసుకువెళ్ళి తను అక్క కూతురని, మీరు దత్తత చేసుకున్న కూతురు కాదని చెప్తే ఆర్య తట్టుకోలేడు, అలాగే అను కూడా తట్టుకోలేదు, వాళ్ళిద్దరూ కూడా తట్టుకోలేరు. అందుకే నువ్వు దాచిపెట్టావని అర్థం చేసుకుంటున్నాను. అక్క వచ్చే వరకు ఈ నిజాన్ని మనలోనే దాచిపెడదాం, అక్క వచ్చాక నిజం చెప్తాం, అప్పుడే ఏదో ఒక నిర్ణయం అను ఆర్యలే తీసుకుంటారు, అప్పటి వరకు వాళ్ళ దత్తత పాపగానే ఉంటుంది అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే
కానీ వీలైనంత తొందరలో మనం అక్కని కూడా ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి తీసుకువచ్చేయాలి అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే అవును, వాడంత ధైర్యంగా ఇంటికి వచ్చి అసలు ఎందుకు పాపని తీసుకువెళ్తున్నాడో, పాపని తీసుకువెళ్లాల్సిన అవసరం వాడికి ఏముంది, వాడికి ఎవరు సహాయం చేస్తున్నారు అని అన్నీ అడుగుతూ ఉంటాడు. విక్కీ అయితే పద్మావతిని అప్పుడే నాకు తెలిసి దివ్య వాడికి సహాయం చేస్తుంది సారు అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. విక్కీ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును సారు, నేను చాలాసార్లు గమనించాను. ఆ రోజు పాప హాస్పిటల్లోకి వెళ్ళడానికి కూడా పాప పాలలో కలిపిన మందే కారణం. ఆ మందు కిచెన్లోనే ఉంది. అంటే ఆ కిచెన్లోకి వెళ్ళింది దివ్యనని అక్క కూడా చెప్పింది. దివ్య ఆ రోజు పాలల్లో మందు కలిపింది. ఆ మందు వల్ల పాప హాస్పిటల్ పాలైంది. హాస్పిటల్లో పాపని మురళి అయితే కిడ్నాప్ చేయడానికి వాడు చూశాడు అని అంటూ ఉంటుంది పద్మావతి. ఈరోజు కూడా అమ్మ ఊయల్లో పాపని వేసినప్పుడు దివ్య ఆ ఊయల దగ్గరే ఉందని అమ్మ కూడా చెప్పింది అని అనగాల్ని అప్పుడే ఇక విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంతేకాదు సారు, అసలు ఆస్తి పోవడానికి సగం కారణం ఆ దివ్యని వీడియోలు తీశానని ఆ కొన్ని వీడియోలను క్రియేట్ చేసి నాకు చూపించాడు. పెళ్లి కావాల్సిన పిల్ల వీడియోలు బయటికి వెళ్తే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందామని భయంతో అటు మీకు చెప్పలేక ఇటు నరకం అనుభవించి చివరికి ఆస్తి కోల్పోయేలా చేశాను అని అంటూ పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఎంత నరకాన్ని అనుభవించావు పద్మావతి, ఎంత బాధని గుండెల్లో దాచుకొని పైకి నవ్వుతూ తిరుగుతున్నావో, నిజంగా నువ్వు రియలీ గ్రేట్ అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే నీలాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం, నీలాంటి భార్య నా వెనకాలే ఉంటే ఎప్పుడు విజయం నా సొంతమే అవుతుంది అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే సారు, పాపని తీసుకొని ఇంటికి వెళ్దాం పదండి సారు, ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే ఇక ఆర్య ఇంటికి వెళ్తాడు. రే ఆర్య, పాప కనిపించిందరా అని అంటూ ఉంటే విక్కీ పద్మావతి పాపని తీసుకొస్తున్నారు నాన్న అని ఆర్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆర్య అన్న మాటకి దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మరి బావేమయ్యాడు, పాపని తీసుకుని వెళ్ళాడు కదా, ఒకవేళ బావని కొట్టి పోలీసులకి విక్కీ అప్పజెప్పేశాడా అని దివ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అలా దివ్య కంగారు పడడం చూసి అప్పుడు ఇంకా విక్కీ పద్మావతి ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అసలు పాపని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు తీసుకువెళ్లారు అని కుచిల అలాగే నారాయణ అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకెవరు బాబాయ్, ఆ దుర్మార్గుడు మురళియే అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే ఒక్కసారే పక్కనే ఉన్న దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న దివ్యని అలా షాక్ అయిపోవడం, కంగారు పడడం అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాడు. విక్కీ అయితే అలా గమనిస్తూనే ఉండి అవును బాబాయ్, ఆ నీచుడే పాపని తీసుకువెళ్ళిపోబోయాడు. ఈ పాప అక్క పాపే అని వాడు అనుకుంటున్నాడు. అందుకనే పాపని అన్నిసార్లు కిడ్నాప్ చేయబోయాడు. మొన్న నర్సుగా వచ్చి పాపని కిడ్నాప్ చేయబోయింది కూడా ఆ మురళీగాడే అని అంటూ ఉంటాడు. కానీ ఈరోజు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేదు బాబాయ్. వాణ్ణి చావబాదాను, తల మీద గట్టిగా కొట్టాను. దాంతో వాడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు బాబాయ్, స్పృహ కోల్పోయాడు అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే అది విని ఒక్కసారి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో, బావని అంతలా కొట్టారా, ఇప్పుడు బావ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా తెలుసుకోవడం, బావని ఎలా కలుసుకోవడం అని చాలా బాధపడుతూ ఉంటుంది. దివ్య అయితే అలా బాధపడుతున్న దివ్య వెంటనే మురళికి వెళ్ళి ఫోన్ చేస్తుంది. కానీ మురళి ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా విక్కీ గమనిస్తూనే ఉంటాడు. చూసారా సారు, వెంటనే వాడికి బాగోలేదంటే ఎలా ఫోన్ చేస్తుందో, ఇది గుండెలు తీసిన బంటు సారు, వెన్నంటే ఉండి నమ్మించి మోసం చేస్తుంది, దీన్ని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు సారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే పద్మావతి, అక్క వాడి చేతుల్లో ఉంది. ఇప్పుడు వాడు అక్కని ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకునేది దీనివల్లే తెలుసుకుంటాం. అందుకనే కదా
నాకు నిజం తెలిసినా దీన్ని చంపకుండా ఇంకా నేను ఇలా ఉండిపోయాను అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అవును సారు, మీరు చెప్పింది నిజమే. దీన్ని ఏమన్నా చేస్తే మళ్ళీ అక్కడ అరవింద్ వదిన ఎక్కడుందో తెలీదు. దీని ద్వారానే అరవింద్ వదిన ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. పద్మావతి కూడా విక్కీతో అంటూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక ఆర్య విక్కీ పద్మావతుల దగ్గరికి వస్తాడు. విక్కీ పద్మావతుల దగ్గరికి ఆర్య వచ్చి 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే ఏంటి బావగారు, ఏంటిదంతా, మీరు నాకు నమస్కరిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీలాంటి 2 భార్యాభర్తలు కుటుంబం గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు, కుటుంబ క్షేమాన్ని ఎంతలా కోరుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. ఆర్య అయితే అది ఏమైంది బావగారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే పద్మావతి, నువ్వు నా కుటుంబం గురించి, నా భార్య గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో, అసలు నీలాంటి చెల్లెలు రావడం అంతా కూడా అదృష్టం నా భార్య చేసుకున్నదే అని ఆర్య అంటూ ఉంటాడు. మా దగ్గర ఉన్న పాప అరవిందక్క పాపని తెలిసి కూడా మేమెక్కడ బాధపడతామని కనీసం విక్కీకి కూడా నువ్వు నిజం చెప్పలేదంటే నువ్వు ఎంత గొప్పదానివి రే విక్కీ. ఇలాంటి అదృష్టవంతుడు ఎక్కడ ఉండడురా, ఇలాంటి భార్య దొరికినందుకు అని ఆర్య అయితే అంటూ ఉంటాడు. ఎవరు కూతురైతే ఏంట్రా, అక్క కూతురంటే మన పాపే కదా, మన ఇంట్లోనే మన కళ్ళ ముందే అక్క అయితే ఎలా పెరిగిందో తను కూడా అలాగే పెరుగుతుంది, మనందరం దానికి తల్లిదండ్రులమే అని అంటూ ఉంటే అప్పుడే అవునరా, అలాంటి నీచుడు తండ్రి అయ్యాడని దీనికి తెలియకుండా పెంచాలి, మనమే తల్లిదండ్రులమయ్యి అక్కకి అండగా నిలబడి మనం పాపని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు ఆర్య. అయితే అలా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఇక దివ్య ముందు విక్కీ పద్మావతి మామూలుగా కాదు ఇక నటించేస్తూ ఉంటారు. విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా. విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు, పద్మావతి నీకు ఒక విషయం తెలుసా, వాడు స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి వాడిని పోలీసులు తీసుకువెళ్ళిపోయారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి అవునా సారు, పోలీసులు తీసుకువెళ్ళిపోతే మరి ఇప్పుడు మన అరవింద వదిన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, తను ఎక్కడుందో ఎలా కనిపెడదాము అని అంటూ ఉంటే మురళి ఫోను ఎవరికి చేశారో ఎవరెవరితో మాట్లాడాడో అన్ని డీటెయిల్స్ చూసుకొని అప్పుడు పోలీసులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారట. వాడు సెల్ ఫోన్లో ఉన్న ప్రతి నెంబర్కి కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే వామ్మో, బావ నాతోనే కదా ఎక్కువగా మాట్లాడేది, బహుశా ఇప్పుడు పోలీసులు నాకే ఫోన్ చేస్తారేమో అని అంటూ దివ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు బావాన్ని వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను, తను అసలు నా మాట ఎక్కడ ఉన్నాడో అస్సలు కూడా నా మాటని పట్టించుకోలేదు, పెడచెవిని పెట్టాడు. ఇప్పుడు ఏం జరిగింది, కడికి వచ్చేసరికి నన్ను నట్టింట్లో ముంచేశాడు, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని దివ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో దివ్య ఫోన్ అయితే వస్తుంది. దివ్య ఫోన్ రావడంతో అప్పుడు ఇక ఎవరు కొంపతీసి పోలీసులా అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే ఇక్కి పద్మావతి ఇద్దరూ కూడా దివ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని వింటూ ఉంటారు చాటుగా. అప్పుడే దివ్య నేను మురళిని అని అనగానే బావా నువ్వా, ఎలా ఉన్నావు బావా, నిన్ను విక్కీ చావు బాధాడంట కదా, ఇప్పుడు ఎలా ఉంది నీకు, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావా అని అంటూ ఉంటే నేను పోలీస్ స్టేషన్లో ఎందుకుంటాను, నేను వాడి నుంచి తప్పించుకున్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను అని మురళి అంటూ ఉంటాడు. బావా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట నువ్వు ఎక్కడున్నావు బావా, చూడు ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందో అని అంటూ ఉంటే చూడు నేను చెప్పిన ప్లేస్కి రా, అప్పుడు అక్కడ మాట్లాడుకుందాము అని అంటూ ఉంటారు. సరే బావా వస్తాను అని ఇక బయలుదేరుతుంది. మురళి చెప్పిన ప్లేస్కి అయితే తను దివ్య అయితే ఇక మురళి చెప్పిన ప్లేస్కి బయలుదేరుతూ ఇక దివ్య అయితే బావకి ఎలాగైనా సరే ఈసారి బావతో పాటు వెళ్ళిపోవాలి, వెనక్కి తిరిగి రాకూడదు అని అనుకుంటూ మురళి దగ్గరికి వెళ్తుంది. దివ్యని ఫాలో అవుతూ విక్కీ పద్మావతి కూడా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే దివ్యని కలుస్తాడు మురళి. ఇక దివ్యని కలిసి మురళి అయితే అంటూ ఉంటాడు, మనం పాపని కిడ్నాప్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా
ఆ పద్మావతి ప్రాణాలకి తెగించి మరీ పాపని కాపాడుతుంది, పాపని రక్షిస్తుంది. అసలు ఈ పద్మావతికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ పాప గురించి అంత ఎలా తెగిస్తుందో అర్థం కావడం లేదో. నిజంగానే ఆ పాప ఈ పాప కాదు కదా, మా పాప కాదు కదా అని అంటూ ఉంటాడు మురళి. అయితే కాదు బావా, వాళ్ళు పాపని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయారని చెప్పారు కదా, ఆ పాప ఈ పాప ఎలా అవుతుంది? కానీ నువ్వు చాలా రిస్క్లో ఉన్నావు బావా, నాకేదో భయం వేస్తుంది, నువ్వు నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళిపో అని అంటూ ఉంటే, సరే తీసుకువెళ్తాను, కొత్త డ్రామా మొదలు పెడతాను, నీతోనే డ్రామా మొదలు పెడతాను అని అంటూ ఉంటాడు మురళి. అయితే నాతో డ్రామా ఏంటి బావా అని అనగానే, నిన్ను అరవింద్ దగ్గరికి తీసుకువెళ్తాను. అక్క, బావ మన వాళ్ళందరినీ చంపేయబోతున్నాడక్క, నువ్వు సంతకం పెట్టకపోతే పాపని అందరినీ కిడ్నాప్ చేశాడక్క అని నువ్వు నటించు. అప్పుడు నటిస్తే అరవింద్కి భయం వేసి ఆస్తి పత్రాల మీద సంతకం పెడుతుంది. అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని మురళి అంటాడు. సరే బావా అని మురళి కూడా వెళ్తుంది. దివ్య, పద్మావతి వాళ్ళు అక్క దగ్గరికే వెళ్తున్నారు, వాళ్ళని మనం ఫాలో అవుతూ వెళ్దాము అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే సరేవా సారు అని ఇద్దరు కూడా దివ్య మురళిని ఫాలో అవుతూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక దివ్య అరవింద్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్క అంటూ దగ్గర పట్టుకుంటుంది. దివ్య ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే, ఎలా ఉన్నానక్క, ఇలాగే ఉన్నాను, బావ నన్ను కిడ్నాప్ చేశాడు, మన వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి గోడౌన్లో దాచిపెట్టాడు, కానీ నన్ను మాత్రం ఇక్కడికి తీసుకువచ్చాడు అని అంటూ దివ్య అయితే నటిస్తూ ఉంటుంది. ఏంటి దివ్య నువ్వు చెప్పేది? అవునక్క, పాపని కిడ్నాప్ చేసుకొచ్చి మన వాళ్ళని కూడా రౌడీలతో కిడ్నాప్ చేశారు. ఒకవేళ నువ్వు సంతకం పెట్టకపోతే ముఖ్యంగా పాపని విక్రమ్ అన్నయ్యని చంపేస్తానని ఆ భావనీచుడు అంతా కూడా నాటకం ఆడుతున్నాడు అని అంటూ ఉంటుంది దివ్య. అయితే అప్పుడే ఇక నిజంగా నేను చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, అవునక్క, ఆస్తి పోతే తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే మనం ఎక్కడ సంపాదించుకోగలం, నువ్వు దయచేసి సంతకం పెట్టేయక్క, పిన్ని బాబాయ్ వీళ్ళందరూ చాలా ప్రమాదంలో ఉన్నారు అని అంటూ దివ్య అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడే దివ్య ఏడుస్తూ చెప్తూ ఉంటే దివ్య మాటలను అరవింద వినేస్తుంది. అరవింద వినేసి ఇక మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మురళి వస్తాడు, దివ్యని చెంప పగలగొడతాడు. మీ అక్కకి అంతా వివరంగా చెప్పావా? నేనొక్క బటన్ నొక్కితే చాలు మా వాళ్ళు మీ వాళ్ళని కైలాసానికి పంపించేస్తారు అని అంటూ ఉంటాడు మురళి. అయితే వద్దు, నా వాళ్ళని నువ్వేమీ చెయ్యవద్దు, నా వాళ్ళు బ్రతికి ఉండాలి అని అరవింద్ అంటూ ఉంటుంది. నీకు కావాల్సిందల్లా ఆస్తి పత్రాలే కదా, ఇస్తాను, సంతకం పెడతాను అని సంతకం పెట్టబోతూ ఉంటుంది అరవింద్. అయితే అప్పుడే పాప ఏడుపు వినపడుతుంది అరవింద్కి. పాప ఏడుపు వినపడి అరవింద ఒక్కసారే తలెత్తి చూస్తుంది. మురళి దివ్య కూడా వెనక్కి తిరిగి చూస్తూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక విక్కీ పద్మావతి పాపని తీసుకొని అక్కడికి వస్తారు. అక్క, మాకేం కాలేదక్క, మాకేమవుతుందక్క, నీ ప్రేమ మమ్మల్ని ఎప్పుడు గెలిపిస్తూనే ఉంటుంది, నువ్వు కంగారు పడకు, ఈ జిత్తులు మారిన అక్కకి ఈ కుక్క తోడయ్యింది అంతే. ఈ దివ్య నువ్వనుకున్నట్టు మన మనిషి కాదు, ఇది పరాయి మనిషి, ఇది పరాయి మనిషి కాబట్టి ఇప్పుడు వరకు మన ఇంట్లో జరిగినవన్నీ వీడికి చేరవేసింది, ఆస్తి పోవడానికి కూడా ఈ దివ్యే కారణం అని అంటూ ఉంటాడు విక్కీ. విక్కీ పద్మావతి అక్కడికి వచ్చేసరికి ఒక్కసారి దివ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి బావా, వీళ్ళిద్దరూ వచ్చారు, వీళ్ళకి ఎలా తెలిసింది అని అంటూ దివ్య అయితే వణికిపోతూ ఉంటుంది. ఏంటి మరదలా చెమటలు కక్కుతున్నావు? నువ్వు చెమటలు కక్కకూడదే, చెమటలు పట్టిస్తావు కదా అని దివ్య చెంప పగలగొడుతుంది పద్మావతి. అయితే అక్క, నువ్వు ఆ పత్రాల మీద సంతకం పెట్టడం కాదక్క, అవి చించి అవతలి పాడై అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే రాక్క వెళ్దాం అని అనగానే, ఏంట్రా ఇన్ని రోజులు కష్టపడింది, నువ్వు వచ్చి రాక్క అనగానే మీ అక్కని భద్రంగా నీ చేతిలో పెట్టడానికి అనుకుంటున్నావా? మిమ్మల్ని చంపైనా సరే అరవింద చేతి నుండి వేలు ముద్ర వేయించుకొని అప్పుడు మీ ఆస్తిని మొత్తం కొట్టేస్తాన్రా, ఇంత ఈజీగా ఎలా వదులుతాననుకున్నావో అని అంటూ ఉంటాడు మురళి.
నేను ఇదంతా దేనికోసం చేశాను? ఆస్తి కోసమే. ఈ దివ్యని అడ్డం పెట్టుకుంది కూడా నేను ఆస్తి కోసమే. ఈ దివ్య నాకేమీ అవసరం లేదు, కానీ నాకు సహాయం చేస్తుందని ఈ దివ్యని నేను ప్రేమించినట్టు నటించాను అని ఆ నిజాన్ని కూడా బయట పెట్టేస్తాడు మురళి. అయితే ఇక మురళి అన్న మాటలకి దివ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.